ఎవడు కూడా ఎందుకు ఇక్కడ టాలెంట్ వాళ్ళు డేటాబేస్ తయారు చేసి వాళ్ళు పిక్ చేసి ఇదంతా ఎవరు చేయాలి? ప్రొడక్షన్ మేనేజరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఆ కేటగిరీ నాకు కరెక్ట్ తెలియదు, వాళ్ళు చేయాలి. అట్లీస్ట్ నాకు తెలిసిన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ కమిటెడా చేయకపోవడానికి రీజన్ ఉండదు. నేనైతే చేస్తాను. నేను చేసి ఇంకొకరు డెఫినెట్గా ఫాలో అవుతారు. అంటే వాళ్ళల్లో కూడా అంతే కమిట్మెంట్ ఉంది. అంటే నేను ఏదో లీడ్ చేస్తాను అన్నది కాదు. సో నీడ్ అందరికీ ఉంది. అంటే ఇన్నాళ్ళు మీరేంటంటే మీరు కార్పొరేట్ సెక్టార్ నుంచి వచ్చారు కాబట్టి కార్పొరేట్ సెక్టార్ని సైమెంటేనియస్గా రన్ చేస్తున్నారు. సరే, ఇది ఒక పెద్ద బూత్ అండి. ఏమన్నా జరగకపోతే ఇది కార్పొరేట్ అంటారు, కానీ ఇది ఫండమెంటల్ కార్పొరేట్కి సంబంధమే లేదు. కార్పొరేట్ మీన్స్ ఏంటంటే ఇదేమంటే సినిమాలో అదొక ఉందనమాట. వీడికి క్రియేటివ్ తెలీదు, కార్పొరేట్ వాళ్ళకి ఏం తెలుస్తుంది సినిమాలు చేయడం అన్నది. ఇది ఇక్కడ క్రియేటివ్ గురించి మాట్లాడాలి. కార్పొరేట్ సెక్టర్లో ఒక సిస్టమ్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, వర్కింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఇక్కడ అలా ఉండదు కదా. ఇక్కడ అనార్గనైజ్డ్గా ఉంటుంది. ఇక్కడ వర్కింగ్ అవర్స్ కూడా అనార్గనైజ్డ్గా ఉండవు. వర్కింగ్ అవర్స్ ఒక పద్ధతిగా ఉండవు. ఒకసారి రాత్రి 11ంటికి వెళ్తుంటారు, ఒకసారి తెల్లవారు 3కి వస్తుంటారు. రోజల్లా కూర్చున్న వర్క్ ఉండదు. ఇక్కడ రకరకాలుగా ఉంటుంది కాబట్టి అంటే అది ఆ వేరియేషన్ అన్ని చోట్ల ఉంటుందండి. టాటాలో ఉన్నంత ఆర్గనైజ్డ్గా, అంటే జస్ట్ నేమ్గా అంటున్నాం కానీ రియల్ కాదు. రిలయన్స్లో ఉండదు. రిలయన్స్లో ఉన్నంత ఆర్గనైజ్డ్గా ఇంకో కంపెనీలో ఉండదు. సో ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కలా ఉంటుంది. ఆ ఉద్దేశంతో నేను కార్పొరేట్ అనే పదం వాడుతున్నాను తప్ప ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి మనది టాలీవుడ్ ఎప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో తయారైంది కదా. మొదట్లో అంతా కూడా ఎక్కడో పొలం మించో రైస్ మిల్ మించో డబ్బులు తేవడము, ఇక్కడ ఇన్వెస్ట్ చేయడము, తిరిగి ఎంత వచ్చింది ఏ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ ఇలా కదా నడిచింది నిన్నాళ్ళు. ఇప్పుడు కదా రన్నింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఒక 5-6 ప్రాజెక్టులు, ఇదంతా కూడా ఇది అలానే ఉంటుందండి. ఫ్యూచర్ మీదట అలా ఉండాలి. అంటే అందరూ ఉంటారు, కొత్తవి రావాలా, కొత్త ప్రొడ్యూసర్లు రావాలా, ఎగ్జిస్టింగ్ వాళ్ళు. మీరు మీ క్రియేటివ్ టాలెంట్ని అంతటినీ ఇంతలా యూజ్ చేస్తున్నాను, మీ ఓన్ టాలెంట్ని ఓన్ రిసోర్సెస్ తయారు చేస్తున్నారు. మరి మీ సాఫ్ట్వేర్ కంపెనీని ఇండస్ట్రీకి మీరు వాడలేదా? 90% నేను మిరాయి తీస్తున్నారు, రాజాసాబ్ తీస్తున్నారు. పైగా ఇవాళ చాలా సినిమాల్లో మామూలు సినిమా కూడా మనకు కామన్ ఆడియన్కి తెలియపోయినా సీజీ తాలూకు వర్క్ చాలా ఎక్కువ పెరిగిపోయింది ఇది వరకు కన్నా. సో మరి ఆ విధంగా మీ 2 కంపెనీలని ఇది చేయట్లేదా? లేదు, సాఫ్ట్వేర్ కంపెనీ కంప్లీట్గా ఐసోలేటెడ్గానే రన్ అవుతుంది. వాటి సర్వీస్ని తీసుకోవాలి. నేను ఏదన్నా కొంచెం వాడుకుంటే అక్కడ వాడుతున్న రిక్రూటింగ్ ప్రాసెస్ని ఇక్కడ వాడతాను. నేను విఎఫ్ఎక్స్ కంపెనీ బిల్డ్ చేయడానికి పర్టికులర్గా నేను నా సినిమాలకు చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నేను కెనడాలో హైర్ చేశాను, ఎల్ఏలో హైర్ చేస్తున్నాను. దెన్ లోకల్ హైరింగ్కి కొంచెం ప్రాసెస్ సెట్ చేయడానికి అప్పుడప్పుడు వాడుకుంటాం. మరి నా ఆఫీస్ని సినిమా షూటింగ్కి వాడుకుంటాను అంతే. అది వదిలేస్తే జనరల్గా నేను రెండింటిని మిక్స్ చేయాలి. సార్ మీరు కెనడాలోనో యూఎస్లోనో ఎక్కడో ఇచ్చే బదులు విఎఫ్ఎక్స్ వాళ్ళు ఇక్కడ అపాయింట్ చేసి మీ సినిమా విఎఫ్ఎక్స్లో ఇక్కడ చేయించి అవకాశం లేదా? మేబీ నేను ఐఎమ్ ద ఓన్లీ అని చెప్పాను, కానీ వన్ ఆఫ్ ద లీడింగ్ విఎఫ్ఎక్స్ ప్లేయర్ సపోర్టింగ్ ఇట్స్ ఓన్ ప్రొడక్షన్. అది నేను చాలా గట్టిగా చెప్పగలను. అవునా? నా సినిమాలకు మిరాయి వర్క్ మీరే చేశారు? మిరాయి 100% మేమే చేస్తాము. మీదే. అండ్ క్వాలిటీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. అదే ఓకే. అండ్ డెక్కన్ డ్రీమ్స్ అన్నది నేను సురేష్ బాబు గారిది నాది ఇద్దరిది కలిపి స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది అంటే ప్రైమ్ ఫోకస్ వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ యూనిట్ని తీసేసుకున్నాం మేము. ఈ రెండింటి మధ్యలో 90% మిరాయి 100% మోస్ట్ ఆఫ్ ద వర్క్ మేమే చేసాము. ఒకటి 1 or 2 అసెట్స్. మిరాయి క్వాలిటీ మీకు విఎఫ్ఎక్స్లో మీరు ఎటు చూసినా కూడా మీకు గ్యాప్ కనిపించకుండా. టీజర్ బయటకు వదిలేరు. టీజర్ నేను స్మాల్ స్క్రీన్ మీద చూశాను, బిగ్ స్క్రీన్ మీద చూశాను. చాలా మీరు టీజర్లో చాలా తక్కువ చూస్తున్నారు టీజర్లో. దీనికి చాలా అడిషనల్ ఎలిమెంట్స్ మీకు ఫిలింలో ఉంటాయి. బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది. ఇప్పుడు రాజాసాబ్ ఎలాగా అది ఎక్కడ చేస్తున్నారు? అది రాజాసాబ్లో చాలా స్టూడియోస్ ఉన్నాయి బయట స్టూడియోస్. బట్ ఓవరాల్ మేనేజ్మెంట్ మేము చేస్తాం. 60 to 70% మేము చేస్తాం. బట్ ఇక్కడ ఎందుకు నేను అడుగుతున్నానంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నింటికి కూడా విఎఫ్ఎక్స్ అనేది హీరోలు పోషించడమే కాకుండా ఇన్ టైంలో సినిమా రెడీ అవ్వడానికి విఎఫ్ఎక్స్ అనేది పెద్ద ఫ్యాక్టర్ అయిపోయింది. సీజీ షాట్లు వచ్చేస్తే ఎప్పుడు డేట్ ఇస్తాం, విఎఫ్ఎక్స్ షాట్లు వస్తే చూసి డేట్ ఇస్తాం.
ఆ విఎఫ్ఎక్స్ అనేది ఎక్కడో దానిలో ఇంకో మాఫియా ఉంది సార్. అందులో కూడా మాఫియా ఉందా? అది పెద్ద మాఫియా, అది మామూలు మాఫియా కాదు. VFX కూడా బాబు. నేను నా ఓన్ స్టూడియోలో ఉన్నా కూడా కార్తికేయ 2 అండ్ బ్రో చేసినప్పుడు నేను బయట వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు చేయకపోతే మా స్టూడియోలో అంటే మరీ అది హారబుల్గా కాకుండా ప్యాచ్ చేసి రిలీజ్ చేస్తాము. సో వాడికి డబ్బులు ఇచ్చి మా వాళ్ళతో లాస్ట్కి చేయించుకోవడం అనేది అది దానికి మించిన అరాచకం ఇంకోటి ఉండదు ప్రపంచంలో మాఫియా లేని ప్లేసే ఉందో. సార్. నేను మాఫియా అన్నవాడు ఎక్స్ట్రీమ్ ఉన్న చోట వాడుతున్నాను, అన్ని చోట్ల వాడట్లేదు. ఇన్నాళ్ళు యూజువల్గా మనకి మేము విన్నది ఏంటి, సినిమా ఫీల్డ్ సంబంధించిన వరకు మాఫియా అని పదం ఒక దగ్గరే వాడు. ఎక్కడ విన్నాం? థియేటర్లు. అదొకటే వినేవాళ్ళం. ఇప్పుడు మీరు చెప్తున్న ప్రతి రంగంలోనే కనిపిస్తుంది. అది అందరికి కనిపించేది, కొంచెం నేను బయటికి చెప్తున్నాను అంతేరా? బట్ ఇప్పుడు అదే లోకల్గా విఎఫ్ఎక్స్ అనేది తయారైతే కనుక బేసిక్గా మీకు ఒక హాఫ్ నాలెడ్జ్ సూపర్వైజర్లు ఉంటారండి. వాళ్ళు వచ్చి డైరెక్టర్ని భయపెట్టేస్తారు ఫస్ట్. అన్ఫార్చునేట్గా మన తెలుగు డైరెక్టర్స్కు లీవింగ్ ఫ్యూ వేరే వాళ్ళకి అంత ఎక్స్పోజర్ ఉండదు. తెలుగు డైరెక్టర్స్ కదా, ఎవరికైనా. ఇప్పుడు నేనైనా 3 years బ్యాక్ నాకేం విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు. అంటే నేను టెక్ సైడ్ ఉన్నా కూడా నా ఇంట్రెస్ట్ మీద నేను నేర్చుకున్నాను. ఇంట్రెస్ట్ మీద కొంతమంది డీప్గా వెళ్ళి నేర్చుకుంటారు, కొంతమంది ఆన్ జాబ్ తెలుసుకోవడానికి చూస్తారు. ఆన్ జాబ్ తెలుసుకునేవాడికి ఈజ్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. వాడికి సగం నాలెడ్జ్ ఉంటుంది. వాడి పని అంతా ఏ స్టూడియో నుంచి ఎంత కొట్టేయచ్చు అన్న దానిలోనే ఉంటుంది అనమాట. అండ్ దానికి కావాల్సిన బడ్జెట్ ఉండదు ఫస్ట్. ఆ ఉన్న బడ్జెట్లో వాడు ఎంత కొట్టేయాలన్న దాని మీద ఉంటుంది. స్టూడియోకి కొంచెమే ఇస్తాడు. వాడికి కరెక్ట్ పీపుల్ ఉండరు, రిక్వైర్మెంట్ ఉండదు. వాళ్ళు అంటే లాస్ట్ డే ఇచ్చేస్తే చచ్చినట్టు తీసుకుంటారు అన్న టైప్లో అదొక సిస్టమ్ సెట్ అయి ఉండింది.